కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు పన్ని కేసీఆర్ను, హరీష్ రావును, అప్పటి ప్రభుత్వాన్ని బదనం చేయాలని చేస్తున్నారని నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలు మానుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా ఆరోపిస్తూ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి గడియారం సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తుందని, కేసీఆర్పై ఏ కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో తిప్పికొడతామని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయిందని, తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వంపై ఏర్పడిందని, దాన్ని దారి మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతుందని అన్నారు. మాజీ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి మాట్లాడుతూ నిన్నటిదాకా సీబీఐని విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అదే సీబీఐకి కాళేశ్వరంపై కుట్రపూరితంగా విచారణకు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానించారని అన్నారు. ఈ వ్యవహారం మొత్తం ఒక కుట్రపూరితంగా జరుగుతుందని ప్రజలందరూ అనుమానిస్తున్నారని, ఎటువంటి విచారణనైనా తమ నాయకులు ఎదుర్కొంటారని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణను తీసుకువచ్చిన కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా, దేశంలోనే అత్యంత ఎక్కువ వరిధాన్యం పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దారని, తాను కలలు కన్న తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులతో, మిషన్ కాకతీయతో, చెక్ డ్యాంలతో సస్యశ్యామలం చేశారని అన్నారు. నీటికి, కరెంటుకు, ఎరువులకు, పెట్టుబడి సాయానికి కొరత లేకుండా రైతులను ఆదుకున్నారని తెలిపారు. రాస్తారోకో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అరెస్టు క్రమంలో కొద్దిసేపు పోలీస్, బీఆర్ఎస్ నాయకులకు తోపులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, కనగల్ సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, సింగం రామ్మోహన్, బక్క పిచ్చయ్య, మైనం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, పాలకూరి యాదయ్య, జాన్ శాస్త్రి, మాజీ కౌన్సిలర్ మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, కొండూరు సత్యనారాయణ, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, జమాల్ ఖాద్రి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, వనపర్తి జ్యోతి, కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ, బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, పొగాకు గట్టయ్య, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి, మణిపాల్ రెడ్డి, గుండెబోయిన జంగయ్య, కోట్ల జైపాల్ రెడ్డి, జాన్ రెడ్డి, పంతంగి శ్రీనాథ్, మేక అరవిందరెడ్డి, కన్నబోయిన నగేష్, దొడ్డి రమేష్, కంకణాల వెంకట్రెడ్డి, పెరిక యాదయ్య, వీరమల్ల భాస్కర్, విద్యార్థి నాయకుడు బొమ్మరబోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ తెచ్చినా, సాధించిన మరి గొప్ప వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెచ్చిన తెలంగాణలో, అధికారంలోకి వచ్చినటువంటి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత ఈ సంవత్సరాల్లో గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, పల్లెలు కానీ సంపన్న జాతులు బాగుపడడానికి మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రయత్నం చాలా హర్షించదగ్గటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మాయ మాటలతోటి, అబద్ధపు హామీలతోటి అధికారంలోకి ఎక్కినటువంటి, గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మరి దశాబ్దాల కాలం నుంచి కూడా ఏం చేయలేనటువంటి కాంగ్రెసు మరి 10 సంవత్సరాల్లో మరి ఏ విధమైనటువంటి అభివృద్ధిని చేసిందో అది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి క్రమంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లాలి, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని ప్రచారం చేయాలని ఆలోచన చేసి ఇవాళ ఆ ప్రాంత ప్రజానికానికి, ఆ ప్రాంత రైతాంగానికి నీళ్లు రాకుండా రైతుల కడుపుల్లో మట్టి కొడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. విజ్ఞులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని మరి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అన్నిటికన్నా ముఖ్యంగా తెచ్చిన తెలంగాణని మళ్ళీ రివర్స్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర పాలకులు కుట్రలతో. ఈ తెలంగాణ రాష్ట్రంగా 3 పూలు 6 కాయలుగా ముందుకు పోవాలంటే మళ్ళా టిఆర్ఎస్ జెండా రెపరెపలాడాల్సినటువంటి అవసరం ఉంది. టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ జెండా, కేసీఆర్ ఈ తెలంగాణకు రక్షకుడుగా, కేటీఆర్ ఈ తెలంగాణకు రక్షకుడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. హరీశ్వరరావు ఈ తెలంగాణకు రక్షకుడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.